మాల్దీవ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. సడన్గా ఆయన ఇండియా పర్యటనకి ఎందుకు వచ్చారు? గత ఏడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ఇండియా అవుట్ పరిస్థితి ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీ ప్రభావం తగ్గిస్తామని హామీ ఇచ్చి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరి మాల్దీవ్ ప్రెసిడెంట్ ఇండియా రావడానికి గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజ్జు ప్రస్తుతం భార్యతో సహా ఇండియా పర్యటిస్తున్నారు. సోమవారం నాడు ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇక అసలు విషయానికి వస్తే మొయిజ్జు ఇండియాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇండియాతో అంటిముట్టనట్లు ఉంటున్నారు. తర్వాత తత్వం బోధపడింది. ఇండియాతో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు మొయిజ్జుకు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు సెప్టెంబర్ చివరి నాటికి కేవలం $440 మిలియన్ల దిగొచ్చాయి. ఈ డబ్బు కేవలం 1.5 నెలలు దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే 3,500 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. గత నెల రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా మాల్దీవ్స్ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఇండియా ఆదుకుంటే తప్ప బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదని తెలుసుకున్నారు మాల్దీవ్ ప్రెసిడెంట్. మొయిజ్జు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఇండియాకు బదులుగా టర్కీ, చైనాకు వెళ్లి చివరిగా ఇండియాకు వచ్చారు. ఈ ఏడాది ఆయన బీజింగ్ వెళ్లారు. సాంప్రదాయబద్ధంగా చూస్తే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి కొత్తగా ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాకు రావడం ఇప్పటి వరకు జరిగింది. అయితే మొయిజ్జు మాత్రం ఈ సాంప్రదాయానికి గంటి కొట్టారు. అదే సమయంలో ముగ్గురు మాల్దీవియన్ అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇన్ని దేశాలను తిరిగిన మొయిజ్జు తిరిగి ఇండియా వైపు రాక తప్పలేదు. మాల్దీవ్ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియానే సమయానికి ఆదుకుంటుందని మొయిజ్జుకు ఇప్పుడు బాగానే తెలిసొచ్చిందని చెబుతున్నారు. ఇక మాల్దీవ్ విషయానికి వస్తే సుమారు 1200 కోరల్ ఐలాండ్ సమూహం హిందూ మహాసముద్రం మధ్యలో ఉంది ఈ ద్వీపకల్పం. దీని జనాభా విషయానికి వస్తే 5.2 లక్షలు మాత్రమే. అదే ఇండియా విషయానికి వస్తే 140 కోట్లు. ఓ చిన్న ఐలాండ్ నేషన్ కాక మాల్దీవ్ ప్రధానంగా ఇండియాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆహారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ తో పాటు హెల్త్ కేర్ అంతా ఇండియానే దిక్కయ్యింది. అయితే సోమవారం నాడు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో బెయిల్అవుట్ ప్యాకేజీ గురించి ఎజెండాలో మాత్రం లేదు. అయితే మాలేకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం ప్రస్తుతం పేరుకుపోయిన అప్పు తీర్చడానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం ప్రధాని మోదీని మొయిజ్జు కోరనున్నట్టుగా తెలిపారు. మాల్దీవ్ సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్యం అడుగంటిపోవడంతో ఇండియా నుంచి $400 మిలియన్ల కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా ప్రకారం మాలే ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. వచ్చే ఏడాది విదేశీ రుణాలు చెల్లించడానికి $600 మిలియన్ల అవసరమవుతాయి. అదే 2026 నాటికి ఇది కాస్త పెరిగి $1 బిలియన్ చేరుతుంది. కాగా మాల్దీవుల విదేశీ రుణాలు మొత్తం కలిపి $8 బిలియన్ తేలింది. దాంట్లో చెరో $1.4 బిలియన్ల ఇటు చైనా అటు ఇండియాకు చెల్లించాల్సి ఉంది. అయితే మొయిజ్జు పలుమార్లు చైనా రుణాల గురించి బహిరంగంగానే చెప్పేవాడు. అదేంటంటే చైనాకు చెల్లించాల్సిన బకాయిలు మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తారని హామీ ఇచ్చిందని చెప్పేవాడు. అయితే అదనపు రుణాలు ఇవ్వడానికి చైనా నిరాకరించిందని మాల్దీవియన్ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక మాల్దీవులకు ఏ దేశం ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఆయన ఇండియాకొచ్చి ప్రధానితో మాట్లాడి ఆర్థికంగా కొంత లబ్ధి పొందాలనుకున్నాడు. ఇండియాతో దూరంగా జరగడంతో మాల్దీవుల ఆర్థిక పరిస్థితి తీవ్ర ప్రభావం చూపించింది. హిందూ మహాసముద్రం నుంచి ఇండియా మిలిటరీని ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. అదే సమయంలో ఆయన చైనాకు దగ్గరయ్యారు. హిందూ మహాసముద్రంలో హైడ్రోగ్రఫీకి సర్వే కూడా చేయిద్దామన్నారు. అంటే సముద్ర జలాల్లో సరిహద్దుల సర్వే చేయిద్దామన్నారు. అటు తర్వాత ఆయన డిప్యూటీ మంత్రులు మోదీని అనరాని మాటలన్నారు. మోదీ టెర్రరిస్టుల ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. దీంతో ఇండియా సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. అదే సమయంలో మొయిజ్జు జోక్యం చేసుకుని తాము చిన్నవారమే అని తమను ఎద్దేవా చేయడానికి మీకు లైసెన్స్ ఎవరిచ్చారని నిలదీశారు. న్యూఢిల్లీకి ఆగ్రహం తెప్పించారని చైనాకు చెందిన రీసెర్చ్ షిప్లను తమ జలాల్లోకి అనుమతించింది. అయితే ఈ ఏడాది జూన్లో ప్రధానమంత్రిగా 3వ ప్రమాణ స్వీకారానికి మొయిజ్జు హాజరు కావడం చైనాకు నచ్చలేదు. అటు తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు వెడిశాయి. ఈ ఏడాది ఆగస్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవ్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు వెలుగుపడ్డాయి.
జైశంకర్ తన పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా పొరుగున ఉన్న దేశాలతో సత్సంబంధాలకు పెద్దపీట వేస్తారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో బంగ్లాదేశ్లో ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాను తీసుకున్న, నేపాల్లో కెపి శర్మ ఓలీని తీసుకున్న ఇండియాను విమర్శించిన ఇండియాతో సత్సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక మైజ్ విషయానికొస్తే మోదీతో పెట్టుకున్న తర్వాత మోదీ వచ్చిన ట్వీట్ చేశారు. మాల్దీవులకు బదులు ఇండియాలోని లక్షద్వీప్లకు వెళ్ళండి అనేసరికి మాల్దీవ్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే వారి ఎకనమీ అంతా ఇండియాపైనే ఆధారపడి ఉంటుంది. ఇండియాకు దూరం జరగడంతో క్రమంగా ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. గత ఏడాది సుమారు 50,000 మంది పర్యాటకులు తగ్గారని చెబుతున్నారు. దీనివల్ల సుమారు $150 మిలియన్ల నష్టపోయారు. ఇది ఇండియాకు చిన్న మొత్తమే అయినా మాల్దీవులకు మాత్రం చాలా పెద్ద మొత్తం. 2-3 దెబ్బలు తిన్న తర్వాత మయిజుకు తత్వం బోధపడింది. ఇండియాకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయమని సోమవారం నాడు ఒక ప్రకటన కూడా చేశారు. ఇండియా మద్దతు లేనిదే మాల్దీవులు ఆర్థికంగా చితికిపోతుందని తెలుసు. అందుకే ఆయన తన తప్పు తెలుసుకుని మంచి బాలుడిలా ఇలా ఇండియాకొచ్చి మోదీతో స్నేహహస్తం అందించడానికి సిద్ధమయ్యారు. ఇండియా బడ్జెట్లో మన పొరుగున ఉన్న దేశాలకు కొంత డబ్బు సర్దుబాటు చేసింది. వాటిలో మాల్దీవులకు 600 కోట్లు ఇచ్చింది. మాల్దీవ్ ప్రజలు మాత్రం ఇండియాతో స్నేహహస్తం అందించాలని కోరుకుంటారు. కానీ రాజకీయ నాయకుల రూటే సెపరేటు కదా. దారి తప్పినా తిరిగి సరైన చోటుకే వచ్చాడు మయిజ్.